జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల సందర్భంగా ఈరోజు స్వామివారు దశావతారాల్లో శేషపాన్పు అవతారంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఈరోజు తొలి ఏకాదశి పర్వదినం కాబట్టి ఉదయం 5:30 గంటల నుంచే భక్తులందరికీ దర్శనాలు ప్రారంభించాము. 5:30 నుంచే క్యూ లైన్లంతా నిండిపోతూ భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని ఆహ్లాదంగా తిరిగి వెనక్కి వెళ్తున్నారు. ఈ రథయాత్ర మహోత్సవాలు ఈ రోజుతో మనకి దశావతారాలు ముగుస్తాయి. ఇంత ఘనంగా చేయడానికి వివిధ శాఖల అధికారులందరికీ, మాకు సహకరించిన శాఖల అధికారులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మధ్యాహ్నం అన్నదానం, అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా యథావిధిగా జరుగుతాయి. రేపు ఉదయం 9:30 గంటలకి స్వామివారిని చౌల్ట్రీ నుంచి రథం మీద పెట్టడం జరుగుతుంది. 9:30 గంటల నుంచి సాయంత్రం 4 వరకు రథం మీద భక్తులకి దర్శనం ఇస్తారు స్వామివారు. సాయంత్రం 5 గంటలకి మన దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారి చేతుల మీద మన తిరుగు రథయాత్ర కార్యక్రమం ప్రారంభమవుతుంది. టర్నర్ చౌల్ట్రీ వద్ద బయలుదేరి పూర్ణ మార్కెట్ మీదుగా టౌన్ కొత్త రోడ్లో ఉన్న ఆలయం వద్దకు చేరి స్వామివారికి సంప్రోక్షణ చేసి పీఠారోహణ చేయడం జరుగుతుందండి. అంతటితో ఈ సంవత్సరం రథయాత్ర మహోత్సవాలు ముగుస్తాయి. 25వ తారీఖు మనకి దేవాలయం వద్దనే మహా అన్నదానం అనేది నిర్వహిస్తాము. సుమారు 5,000 నుంచి 6,000 మంది వరకు అన్న సంతర్పణ చేయడం జరుగుతుందండి. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.